క్రిందటి ఎపిసోడ్లో కురుపాండవులు తమ తమ సర్వసైన్యాధ్యక్షుని నియమించడం విన్నాం. పాండవులేమో దృష్టద్యుమ్నుణ్ణి, కౌరవులు భీష్ముణ్ణి నిలిపారు. పాండవులు దృష్టద్యుమ్నుడి నాయకత్వంలో భేరీలు మ్రోగిస్తూ తమ తమ రథాలపై ఉపప్లావ్యం నుండి కురుక్షేత్రానికి కదిలారు. అందరికీ నమస్కారం. నేను మీ సుబ్బు ఘంటసాల. వ్యాస మహాభారతం ఆధారంగా చెప్పుకునే ఉద్యోగపర్వ కథలోకి స్వాగతం. ఇక ఆలస్యం దేనికి? యుద్ధానికి సమయం అవుతుంది, రండి కురుక్షేత్రానికి కదులుదాం. శ్మశానాలు, దేవాలయాలు, మహర్షుల పుణ్యాశ్రమాలు, తీర్థాలు, సిద్ధుల క్షేత్రాలు అన్నీ వదిలేసి శుభ్రంగా క్షేమంగా ఉన్న భూమిని ఎంచుకుని ధర్మరాజు పాండు సైన్యాన్ని నిలిపాడు. ఎథికల్ వార్ఫేర్. నిజానికి తర్వాత వచ్చిన దుండగులు, అరబ్బులు, ముస్లిం రూలర్స్ వీళ్ళందరూ కానీ లేక బ్రిటిష్ వాళ్ళు కానీ ముందు ధ్వంసం చేసింది గుళ్ళని, ముందు చంపింది మహర్షులని, మంచివారిని, ముందు పాడు చేసింది క్షేత్రాలని. వీళ్ళు చూడండి, శ్మశానాల జోలికి కూడా పోలేదు. సరే భయం అనుకుందాం, తీర్థాలు, గుళ్ళు వదిలేశారు. పెద్ద పెద్ద గుళ్ళుంటాయి కదా, ఆ ప్రాంగణంలో సైన్యాన్ని నిలపచ్చుగా. లేదు, తప్పు. దేవాలయం పర్పస్ వేరు, అది రక్షించాలి. ఈ వరదలు, తుఫాన్లు వచ్చినప్పుడు షెల్టర్గా వాడేవాళ్ళు తప్ప యుద్ధాలప్పుడు వాటికి చాలా దూరంగానే ఉండేవాళ్ళు. అలా నిలిపి సైన్యాలని, కృష్ణుణ్ణి, తమ్ముళ్ళని తీసుకుని ఆ దగ్గరే ఉన్న హిరణ్వతి నదీ తీరానికి వెళ్ళారు. అది కొద్ది దూరంలో ఉంది. సూర్యాస్తమయం అవుతోంది. కొద్దిసేపట్లో అందరూ కూడా సంధ్యావందనం చేసి అలా కాసేపు అక్కడ గడిపారు. ధర్మరాజు మనసులో ఇక ఎలాంటి బాధ ఉన్నట్టు ఎక్కడ మనకి కథలో లేదు. అంటే పూర్తిగా లేదని కాదు, కానీ యుద్ధానికైతే సిద్ధపడిపోయాడు. కృష్ణుణ్ణి బంధిద్దామని చూశారని తెలిసేసరికి ఇక ఆయన అలిగాడు. తనతో పాటే అంతే గౌరవంగా, గొప్పగా ఆయనకి తోడుగా వచ్చిన రాజులందరికీ కూడా అక్కడే గుడారాలు వేయించాడు. కథ వింటున్నదెవరు? మీరు మాత్రమే కాదు కదా, జనమేజయ మహారాజు. రాజు కథ ఎంతైనా ఆసక్తిగా ఈ సైన్యాలు ఎలా ఉన్నాయి, వాళ్ళ ఆయుధాలు ఎలా ఉన్నాయి, వాళ్ళకి ఉన్న ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఆ పరిస్థితి ఎలా ఉందో అడిగాడు. వైశంపాయనుడు చెప్పాడు, రాజా, హిరణ్వతి నదీ తీరం చాలా అందంగా, సురక్షితంగా ఉన్న ప్రాంతం. అది తెలిసే వాళ్ళు అక్కడ విడిది చేశారు. అక్కడ ముందు నీరు శుభ్రంగా ఉంది. ఎందుకంటే ఇంత సైన్యానికి అన్నిటికంటే ముందు తాగడానికి నీరు కావాలి కదా, అది ఆ నదిలో ఉంది. బురద లేదు కనుక ఆ నీరు తాగేయచ్చు. బురద ఉంటే తాగలేరు, అది నీటిలో కలిసిపోతుంది. కృష్ణుడు ఏం చేశాడు, ఆ నదికి దగ్గరగా ఒక కాలువని తవ్వించి చిన్నగా ఆ పక్కన ఒక చిన్న చెరువు ఏర్పాటు చేయించాడు. ఎందుకు? నది ఉంది కదా అని అడ్డంగా అందరూ ఎగబడి గేదెల్లాగా వెళ్ళిపోయి ఇష్టం వచ్చినట్లు సబ్బులు రుద్దుకుని నురగలు వచ్చేలాగా క్లినిక్ ప్లస్ షాంపూలతో స్నానం చేసేసి షాంపూ ప్యాకెట్లు అక్కడే పడేసేసి చీది టవళ్ళు ఉతుక్కుని అలా చేసే గలీజ్ మనుషులు కాదు వాళ్ళు. కాస్త పక్కకి కాలువ తోసుకుని అందులో నీరు వచ్చేలా చేసుకుని దాన్ని వాడుకుంటున్నారు. ఏంటి ఎంత పెద్ద సైన్యం! పైగా ఆ రోజుల్లో నీటి కరువేం లేదు, విచక్షణ అంతే. రాజులందరికీ వేరువేరుగా గుడారాలు వేయించాడు ధర్మరాజు. ఎక్కడికక్కడ, అంటే ఏ ప్లేస్కి ఆ ప్లేస్, ఏ గుడారానికి ఆ గుడారం వంట చెరుకుని పంపించాడు. ఎందుకంటే నీరైపోయినాకేమిటి, భోజనం కావాలి. అన్ని ఏర్పాట్లు చేశారు. బోళ్ళంత ఆహారం కావాలి కదా, అందినంత సామాగ్రి అంతా తెప్పించి ముందు దాన్ని ఇచ్చేశారు. తిండి, నీరు, తర్వాత నీడ. ఎలాగో అది గుడారాల ద్వారా వచ్చేసింది. కూడు, గుడ్డ, నీడ, ఆ 3 ఏర్పాట్లు చేసేసారు. దానితో పాటు తర్వాత వినోదం. నిజమండి, శిల్పుల్ని పిలిపించారు, విద్వాంసుల్ని, నృత్యకారుల్ని, వాద్యకారుల్ని, అంటే మ్యూజిక్, డ్యాన్స్ అండ్ ఎంటర్టైన్మెంట్. ఎందుకంటే అలా చేయకపోతే 3 పాడైపోతుంది. 1, 2 కాదు కదా, ఎన్ని రోజులు ఉండాలో తెలీదు. ఈ వినోదంలో ఉండాలి, లేకపోతే లేనిపోల ఆలోచనలు వస్తాయి. బోర్ కొట్టేసి ఆ నాయకులు సరే నాకు యుద్ధం చేసే మూడు లేదు, నేను వెళ్ళిపోతా అని చెప్పి సైన్యాన్ని కొంత తీసుకుని పోతే, లేక ఖాళీగా కూర్చుని వాళ్ళలో వాళ్ళు నేను గొప్ప అంటే నేను గొప్ప అని కొట్టుకుని చేస్తే, అందుకని మర్యాదలన్నీ చేసి వాళ్ళని ఎలా ఉంచాలో అలాంటి స్థితిలో ఉంచారు. ఇంకా ఆయుధాలు. ప్రతి శిబిరంలో అల్లెత్రాళ్ళు. అల్లెత్రాడంటే ఈ ధనస్సుకి నారి కట్టి బాణం వేసేది లాగి వేస్తారు కదా, దాన్ని అల్లెత్రాడు అంటారు. అది నక్క నరంతో చేస్తారట. కవచాలు, శస్త్రాలు ఇవన్నీ కూడా ఇచ్చారు. మరి సరిపడా వెపన్స్ కావాలి కదా, అల్లెతాళ్ళు ధనస్సులకు కట్టాలి,
అవన్నీ అసెంబుల్ చేయాలి కదా, కత్తులు, డాళ్ళు, అవి ఇవి. కవచాలేమో ఎవడి సైజుకి తగ్గట్టు వాడివి. అవన్నీ తీసుకుని పైగా వేసుకుని కాస్త వార్మప్ చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే ప్రతి యుద్ధం వేరువేరుగా ఉంటుంది. ఏ యుద్ధానికి ఆ యుద్ధం సిద్ధపడాలి. ఇక్కడ 10 మంది రాజులు ఉంటారండి, 10 రాజ్యాల నుంచి వచ్చారు, 10 రకాల సైన్యాలు ఉంటాయి. అందరూ ఒకలా ఉండరు కదా, అందరూ ఒకే సామర్థ్యంతో ఉండరు కదా. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క శిక్షణ ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళ ఆర్మీల్లో ఉన్నప్పుడు వాళ్ళ యుద్ధాలు జరిగేటప్పుడు వాళ్ళందరూ ఒకలా ప్రవర్తిస్తారు. వాళ్ళ ఫార్మేషన్స్, వాళ్ళ భాష, వాళ్ళ సంకేతాలు ఒక రాజ్యంలో ఒకలా, మరొక రాజ్యంలో ఇంకోలా ఉంటాయి. ఇప్పుడు వాళ్ళందరూ ఒక చోట చేరి యుద్ధం చేయాలి. అవన్నీ చూసుకోవాలి కదా. మరి యుద్ధం అంటే చూడండి, ఇదంతా కూడా బేసిక్ ప్రిపరేషన్, ఇన్ని ఉంటాయి. అలా వీళ్ళందరూ ఒకదాని తర్వాత ఒకటి సిద్ధపడుతున్నారు. ఇంకా యంత్రాలు అంటే ఆయుధాలని విసిరే యంత్రాలు రకరకాలు, బాణాలు. ఇంకా బాణాలు అయితే ఎన్ని బాణాలు అనుకున్నారు? ఎన్ని బాణాలు కావాలి మరి? కొన్ని లక్షల్లో కావాలి. మీకు తెలుసా, బాణాలు ఏరుకొచ్చేవాళ్ళు ఉంటారు తెలుసా. ఒక యుద్ధం అయిపోయిన తర్వాత పడిపోయిన బాణాలని లేక గుచ్చుకుని ఉన్న బాణాలని తీసుకొస్తారు మళ్ళీ తిరిగి యుద్ధం అయ్యాక. కొంతమంది ఆ రోజు యుద్ధం అయిపోయిన తర్వాత వీళ్ళు వెళ్ళి కొంతమంది తెచ్చుకుంటారు. ఎందుకు? ప్రతిసారి చెట్లన్నీ లేక లోహాలని కరిగించి బాణాలు చేయటం తప్పు. కొన్ని బాణాలు చెక్కతో చేస్తారు, కొన్ని లోహాలతో చేస్తారు. ఇంకా అస్త్రాలు అవి అయితే బంగారం, వెండి, వేరే మెటల్స్, వాటిని ఎవరు ముట్టుకోరు, వాటిని ఒకసారి వేస్తారు. కానీ ఈ చెక్క, పుల్లలు, ఇవన్నీ సింపుల్ థింగ్స్ అన్నీ కూడా రీయూజ్ చేస్తారు. పైగా వాటిని డిజైన్ చేసేవాళ్ళు ఉంటారు. ఎందుకంటే ఒక్కో రాజుది ఒక్కో లాఘవం, ఒక్కొక్కడికి ఒక్కొక్క బరువుతో ఒక కైండ్ ఆఫ్ బాణాలు ఇష్టం. ఆ పద్ధతిలోనే బాణాలు కావాలి. వాళ్ళకి డిజైనర్స్ ఉంటారు, కస్టమ్ మేడ్ అనమాట. రకరకాల బాణాలు ఉంటాయి. పైగా బాణాల్లో కూడా రకరకాలు ఉంటాయి. అవన్నీ తయారు చేయాలి, ఎక్కడికక్కడ చేయాలి కదా. ఇవన్నీ మోసుకుని వెళ్ళరు, ఎక్కడికక్కడ చేయాలి, లక్షల్లో చేయాలి. అలాంటి వాళ్ళందరూ పనిలోకి దిగారు. ఇక సైనికులు లేక మనుషులకే కాదు, గుర్రాలకి, ఏనుగులకి కూడా ఆయుధాలు కడతారు తెలుసా. ఎందుకంటే అవి కూడా యుద్ధాలు చేస్తాయి కదా. మరి వాటిని, మూగజీవాలని కూడా కాపాడుకోవాలి, యుద్ధం చేయాలి. ఏనుగులకి ఇనుప ముళ్ళతో కవచాలు కడతారు. ఎందుకంటే ఒక ఏనుగుని మరొక ఏనుగు కొడుతుంది. ఎందుకంటే దాన్ని ఒక పొల్లతోనో రాయితోనో కొడితే కాదు కదా, ఏనుగులు కొట్టుకుంటాయి. లోహంతో కవచం, ఎందుకంటే ఏనుగుల్ని మనుషులైతే బల్లేలతో పొడుస్తారు, బాణాలతో కొడతారు. ఏనుగులు కొట్టుకుంటాయి. ఇనుప ముళ్ళ కవచంతో ఒకదాన్నొకటి ఢీ కొట్టుకుంటాయి. కాబట్టి అలాంటి కవచాలు కడుతున్నారు వాటికి, యుద్ధం కదా మరి. ఇలా మొత్తానికి అన్ని శిబిరాల్లో అందరూ పనిలో పడగా 7 అక్షౌహిణీల సైన్యం పాండవుల తరపున యుద్ధానికి సిద్ధపడుతోంది. మరక్కడ దుర్యోధనుడు ఏం తక్కువ కాదు. చూసి వచ్చిన వేగులు ఇదంతా చెప్పారు ఆయనకి అక్కడ. స్వామి, ఇలాగా మహారాజా, ఇలాగ పాండవులు యుద్ధానికి ఈ విధంగా సిద్ధపడుతున్నారు. భీష్ముడిని నాయకుడిని చేసేసాడు కదా ఇంతకుముందే. చేసి చెయ్యగానే ఒక్కసారిగా ఒక పిలుపునిచ్చాడు. ఈరోజే యుద్ధవేరీ మోగించండి, రేపు ఉదయం సూర్యోదయం అవగానే మనం కదలాలి అన్నాడు. ఆలస్యం, అశ్రద్ధ రెండూ చేయకండి. ఎందుకంటే ముందుగా రణభూమికి ఎవరైతే వెళ్తారో వాళ్ళు కాస్త ఫేవరబుల్ పొజిషన్ ఉంచుకుంటారు కదా, కరెక్ట్గా అన్నీ దొరికే చోటు ఉంటారు. ఎందుకంటే ఈ యుద్ధాలు పొద్దున మొదలై సాయంత్రానికి అయిపోతాయి. రాత్రి రెస్ట్ తీసుకుని మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ టెస్ట్ మ్యాచ్ లాగా ఆడతారు. మరి తిరిగి వెళ్ళాక వాళ్ళకి అన్ని వసతులు ఉండే చోటు ఎలాగా, ముందు వెళ్ళినవాడు ఖచ్చితంగా బాగా చూసుకుని మంచి ప్లేస్ తీసుకుంటాడు. కాబట్టి పదండి, లేట్ అయిపోయింది, బయలుదేరదామని ఏదో పెళ్ళికి వెళ్ళినట్టు వెళ్ళి కాస్త కష్టం అవుతుంది సరి చేసుకోవడం లేట్కి వెళ్తే, అందుకని ముందే వెళ్ళాలన్నారు. పైగా 11 అక్షౌహిణీల సేన కదా, బోళ్ళ మంది నాయకులు, వీరులు ఉంటారు. ఆ నాయకులందరూ చందనము, అగరు రాసుకుని కండలు తిరిగిన భుజాలతో జబ్బలు చరుచుకుంటూ కత్తులు తిప్పుతూ కదిలేందుకు సిద్ధపడ్డారు. పెద్ద పెద్ద రథాలు. అవి ఎంత పెద్దవంటే మేబీ ఒక 1 BHK 2 BHK ఫ్లాట్ ఇవాళ రోజున ఎంత ఉంటుందో అంత పెద్ద రథాలు అవి. అందులో ఎన్నెన్నో ఆయుధాలు, దేవుడి విగ్రహాలు, స్తంభాలు, ధనస్సులు, ఇవన్నీ పెట్టుకుని ఒక 2-3 పనివాళ్ళని, సేవకుల్ని కూడా పెట్టుకుని అలా ఉంటాయి. అలాంటి రథాలు కదిలాయి. ఎక్కడెక్కడి రాజులో కదా, చిత్ర విచిత్రమైన రంగులతో, రత్నాలతో వారిని వారు అలంకరించుకున్నారు. ఆ రథాలను అలంకరించారు. వాళ్ళ శరీరాలన్నీ కూడా అసలు మహోత్సాహంతో ఉన్నాయి, అలా కదిలారు. హస్తినాపురం నుండి ఇంత సైన్యం కదిలితే బహుశా పైనున్న దేవతలకు కూడా కనిపించింది అన్నారు. అంటే ఏంటి ఇంత కోలాహలంగా ఉంది ఏంటి?
ఆ గొప్ప నగర వీధుల్లో వీళ్ళు వెళ్తుంటే ప్రజలందరూ కూడా బయటికి వచ్చి చూశారు. కొంతమంది కేరింతలు కొట్టారు, కొంతమంది భయపడ్డారు, కొంతమంది ఆశ్చర్యపోయారు. ఊరు నాయనో ఇంతమందా అనుకున్నారు. మెల్లగా చంద్రోదయం అవుతోంది, చీకటి పడింది. ఆ సమయంలోట కాగడా వెలుగుల్లో ఈ 11 అక్షౌహిణీల సైన్యం అలా రాత్రిపూట మెల్లమెల్లగా కదిలి వెళ్తుంటే పైనుండి దేవతలు చూస్తే భూమి మీద నక్షత్రాలు ఉన్నాయేంట్రా అనిపించింది. ఎందుకంటే మామూలుగా ఆకాశంలో నక్షత్రాలన్నీ చిన్న చిన్న చుక్కల్లా ఉంటాయి మనకి. పైనుండి ఈ కాగడా వెలుగులతో దేవతలు కనిపించిందిట. ఏంటి నేల మీద నక్షత్రాలు ఉన్నాయా అని నవ్వుకున్నారు. ఆ రోజు రాత్రికి ఒక చోటకి చేరాక విశ్రాంతి తీసుకుని, పైగా ఎందుకంటే చీకటి పడిపోగానే ఒక చోట ఆగిపోలేరు కదా, సరైన చోటు చూసుకుని ఆగారు. మర్నాడు ఉదయం మళ్ళీ బయలుదేరే ముందుగా ఫస్ట్ థింగ్ దుర్యోధనుడు పెద్దలందరినీ పిలిపించాడు ఒక చోటకి. పిలిపించి భీష్ముడిని పక్కన కూర్చోబెట్టి మిగతా సేనాపతుల్ని నిర్ణయిద్దాం అని చెప్పాడు. ఎందుకంటే ఆయనకి అంత పొద్దున్నే లేచి తన సైన్యాన్ని చూసుకోగానే మనసుకి విపరీతమైన గర్వము గొప్ప పొంగిపోయాడు. పితామహ, మన వీరుల్ని చూసారా? పెద్ద పెద్ద అమ్ముల పొదులు, కవచాలు, తోమరాలు, శక్తులు ఇవన్నీ ధరించి ఉన్నారు. వాళ్ళ జెండాలు అసలు ఎన్నెన్ని రంగుల్లో మెరిసిపోతున్నాయో చూసారా? వాళ్ళ రథాలపైన కంబళ్ళని చూసారా? చిత్ర విచిత్రమైన రంగుల్లో ఉన్నాయి. ఒకసారి భీష్ముడు చూశాడు. వావ్! ఆయనకి ఏమేం కనిపించాయో మీకు కనిపిస్తాయి, చూడండి. ఆయుధాల్ని వర్ణిస్తున్నాడు భీష్ముడి కళ్ళతో. గంటలతో కూడిన పలకలు, అంటే ఐరన్తో చేసినవి, ఐరన్తో చేసిన బెల్స్తో ఉన్న పలకలు, ఐరన్తో చేసిన బల్లేలు, ఇనుప గుళ్ళు, అంటే అవి యంత్రంలో పెట్టి విసురుతారు, బుల్లెట్లాగా వెళ్తాయి. నెయ్యి, ఎందుకు? నెయ్యి మంట పెట్టి విసరటానికి. అలాగే ముళ్ళ కవచాలు, ఇనుప కవచాలు, చిరుతపులి తోళ్ళు ఉన్నాయి చాలా చోట్ల. ఏంటంటే కవచాలు అందరికీ ఒకే రకం ఉండవు. నక్క చర్మం ఉంటాయి, జింక చర్మం ఉంటాయి, పులి చర్మం ఉంటాయి, ఏనుగు చర్మం ఉంటాయి, రకరకాల మృగాల చర్మాలతో కవచాలు, తోళ్ళు లెదర్తో ఉంటాయి. రేంజ్ని బట్టి మరి అందరికీ లెదర్ ఆర్మర్లు దొరకవు కదా, ఒకే రకం జంతువుల్ని చంపి తేలేరు కదా. రకరకాల జంతువులు దొరుకుతాయి, వాళ్ళ ఆర్డర్లో వాళ్ళకి దొరికినట్టు. కొమ్ముల్లాంటి కత్తులున్నాయిట, చేత్తో విసిరే కత్తులున్నాయిట, బల్లేలు, గొడ్డళ్ళు, గుణపాలు, నూనె, నెయ్యి. ఇవెందుకు? అగైన్ ఇగ్నిషన్, కంబషన్కి. అవి పోసి అంటించి విసురుతారు. గొప్ప గొప్ప వంశాల్లో పుట్టిన రాజులు గొప్ప గొప్ప దుస్తులతో, పెద్ద పెద్ద బంగారు కవచాలతో రథాలపై ఉన్నారు. చూశాడు భీష్ముడు. అమంగళం ఉండకుండా దేవుడి విగ్రహాలతో చేసిన రథాలు, పూజ చేసి ఆశీర్వదించే పురోహితులు కూడా ఉన్నారు రథాల్లో. తాయెత్తులు అవి కట్టి సిద్ధంగా ఉన్నారు. ఇలా ఇక రథాలపై పతాకాలని చూశాడు భీష్ముడు. ఎన్ని రంగుల్లో ఉన్నాయో ఇందాక చెప్పినట్టు, ఎన్నెన్ని గుర్తులో, అవన్నీ ఈయనకు తెలుసు భీష్ముల వారికి. ఎప్పటి నుంచి ఉన్నాడు ఆయన, అందరి గుర్తులు తెలుసు ఈయనకి. అన్ని రథాలకి 4 గుర్రాలు ఉంటాయి సాధారణంగా, పెద్దవి. ఎందుకు? లాగాలి కదా మరి అంతంతా, ఇంత పెద్ద రథాలని. అన్నీ ఉత్తమ జాతి గుర్రాలే. ఆ 4లో 2 గుర్రాలకు ఒక్కొక్క రక్షకుని నిర్మించాడు. ఇప్పుడు ఇంకా ఫార్మేషన్స్ చూడండి. 2 గుర్రాలకు ఒక రక్షకుడు, ఒక్కో రథానికి 2 చక్ర రక్షకులు అన్నమాట. 4 గుర్రాలకి 2 రక్షకులు. ఇక ఏనుగులు, ఒక ఏనుగు పైన 7 వీరులు ఉంటారు. అంటే ఆ ఏనుగులు అంత పెద్దవి, మీరు జూలో చూసే ఏనుగులు కాదు అవి. ఒక ఏనుగు పైన ముందు కూర్చునేందుకు ఒక టేబుల్ లాగా ఉంటుంది, దానిపైన 7 ఉండి యుద్ధం చేస్తారు. అందులో 2 అంకుశాలు ధరిస్తారు, అంటే ఏనుగుని కంట్రోల్ చేస్తారు. ఇంకో 2 ఏనుగు మీద నిలబడి బాణాలు వేసేవాళ్ళు ఉంటారు. ఇంకో 2 చురకత్తులతో, కత్తిలతో యుద్ధం చేసేవాళ్ళు ఉంటారు. 6 అయ్యారు. 7వ వాడు ఒకడు పెద్ద త్రిశూలాన్ని ధరించి ఉంటాడు. ఇలా 7. ఇక గుర్రాలు ఎలా ఉన్నాయి? ఈ గుర్రాలని చెప్పాం కదా, ఉత్తమ జాతి గుర్రాలు. అవి ఎప్పుడు యుద్ధం చేయడానికి భయపడవు, మారం చెయ్యవు, చెప్పిన మాట వింటాయి, వెల్ ట్రైన్డ్. వాటి మీద ఒక్కొక్కడు ఉంటాడు, ఒక గుర్రాన్ని ఒకడు నడుపుతాడు. అందమైనవి, దిట్టమైనవి పట్టాలని కప్పుతారు వాటి మీద, అంటే కవర్ చేస్తారు వాటిని, అలా వదిలేరు. ఇక పదాతి దళాలు, మామూలు సోల్జర్స్, బంగారు ఆభరణాలని ధరించిన వాళ్ళు మేటి సైనికులు. భారీ శరీరాలతో ఉంటారు, బలం చూస్తే తెలిసిపోతుంది వాళ్ళకి బలం చాలా ఎక్కువ అని. వాళ్ళకి అంత బలంతో ఉంటారు. వెనక మామూలు యోధులు ఉంటారు. ఇలా రకరకాల కేటగిరీస్ అన్నమాట.
మళ్ళీ అనకండి అదేంటండి బలం ఉంటేనే ఉంటుందా, బలం లేకపోతే విలువ లేదా అని. ఇక్కడ సమాన న్యాయం కాదు, ఇది యుద్ధం. సైనికులకి బలమే క్వాలిఫికేషన్. ఒక్కో రథం వెనక 80 ఏనుగులు, ఒక్కో ఏనుగు వెనక 100 గుర్రాలు, ఒక్కో గుర్రానికి 7 సైనికులు. అంటే ఇలా ఒక ఫార్మేషన్ అనమాట. వీళ్ళందరూ ఒక యూనిట్ లాగా ఉండగలిగితేనే యుద్ధం బాగుంటుంది. పైగా ఈ మళ్ళీ చెప్పుకుందాం, ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పుకున్నాం. నిజానికి మహాభారత కథ మొత్తం ఈ యూనిట్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం దగ్గరే మొదలవుతుంది. అంటే ఏంటి యూనిట్స్ ఏంటి అనమాట. ఒక యుద్ధానికి మన మహాభారత కాలంలో ఆర్మీని రకరకాల యూనిట్స్ కింద ఎలా డివైడ్ చేస్తారు. అక్షౌహిణి అని పేరు తెలుసు మనకి. ఇప్పుడు ఎలాగైతే రూపాయిని పైసల్లోకి డివైడ్ చేస్తారు, కిలోమీటర్లని మీటర్లోకి, మీటర్లని సెంటీమీటర్లోకి, సెంటీమీటర్లని మిల్లీమీటర్లోకి డివైడ్ చేస్తారు. సో స్మాలెస్ట్ యూనిట్ నుంచి అక్షౌహిణి లార్జెస్ట్ యూనిట్. అది ఎలా ఒక్కసారి మళ్ళీ చెప్పుకుందాం. మొదట అన్నిటికంటే చిన్నది పత్తి. పత్తి అంటారు. అంటే ఒక రథం, ఒక ఏనుగు, 3 గుర్రాలు, 5 సైనికులు, ఒక పత్తి. ఇలాంటి పత్తిలు 3 ఉంటే దాన్ని సేనాముఖం అంటాం. అంటే ఒక పత్తి చెప్పుకున్నాం, 1, 1, 3, 5. ఒక రథం, ఒక ఏనుగు, 3 గుర్రాలు, 5 సైనికులు. అలాంటివి 3 ఉంటాయి. అంటే 3 రథాలు, 3 ఏనుగులు, 9 గుర్రాలు, 15 సైనికులు ఉంటే సేనాముఖం. అలాంటివి 3 ఉంటే గుల్మం, అలాంటివి 3 ఉంటే గణం, అలాంటివి 3 ఉంటే వాహిని, అలాంటివి 3 ఉంటే పృథన, అలాంటివి 3 ఉంటే చాము, అలాంటివి 3 ఉంటే అనికిని. ఓకే, మొత్తానికి అనికిని అంటే 2187 చారియట్స్ రథాలు, 2187 ఏనుగులు, 6561 గుర్రాలు, 10,935 సైనికులు. ఈ అనికిని ఈజ్ ద లార్జెస్ట్ గ్రూప్. అది ఇంటూ 10 ఉంటే ఒక అక్షౌహిణి. అంటే 21,870 రథాలు, 21,870 ఏనుగులు, 65,610 గుర్రాలు, 1,09,350 సైనికులు. ఇది అక్షౌహిణి. సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇదన్నమాట డివిజన్. ఈ యూనిట్స్ అన్నీ ఉన్నాయి. ఇలా భీష్ముడు అంతా చూశాడు. దుర్యోధనుడు ఇవన్నీ చూసి పొంగిపోయాడు. అప్పుడు దుర్యోధనుడికి ఆఖరుగా నాయకుల పేర్లు చెప్తున్నాడు. అంటే 11 అక్షౌహిణీలకి 11 లీడర్స్ ఉంటారు. వీళ్ళందరికీ పైన భీష్ముడు ఉంటాడు. కృపాచార్యుడు ఒక సేనాపతి, ఒక అక్షౌహిణికి. ద్రోణుడు ఒక సేనకి పతి, అశ్వత్థామ ఒక సేనకి పతి, మద్రరాజు శల్యుడు ఒక సేనకి పతి. అంటే ఆయన అక్షౌహిణి ఆయనే తెచ్చుకున్నాడు. ఆయనే. జయద్రథుడు ఒక అక్షౌహిణి తెచ్చుకున్నాడు. సో ఆయన ఒక సేనకి పతి. కాంబోజరాజు ఒక సేనాపతి. ఆ కాంబోజరాజు పేరు సుదక్షిణుడు. కృతవర్మ ఒక సేనాపతి, కర్ణుడు ఒక సేనాపతి, భూరిశ్రవసుడు ఒక సేనాపతి, శకుని ఒక సేనాపతి. ఇలా 11 సేనాపతులే నిర్ణయించాడు. అయితే అడక్కండి, అదేంటండి కర్ణుడు యుద్ధం చేయడు కదా, సేనాపతికి ఎలా వచ్చాడు? చీటింగ్. దుర్యోధనుడు ఇంకా పక్కా చేసుకోలేదు. కర్ణుడు అలిగాడు, సరే సర్దుకుంటాడేమో అని చూస్తున్నాడు. చూద్దాం ఏమవుతుందో. అయితే ఈ దుర్యోధనుట ప్రతిరోజు ఒక్కో సేనాపతిని విడివిడిగా రకరకాల టైమ్స్లో పిలిచి మాట్లాడి సత్కరిస్తూ ఉండేవాడు. అంటే నువ్వే గ్రేటు, నువ్వే తోపు, నీ మీదే నా దృష్టి అంతా, అందరికంటే నువ్వే నాకు ముఖ్యం అని చెప్తూ 11 మందితో ఉన్నాడు. అలాగా వీళ్ళందరిపైన భీష్ముడు. ఆయనతో మంచిగా ఉండక్కర్లా, ఉన్న ఉపయోగం లేదు. సరే, మరి ఇక్కడ ఇలా ఉంటే మరి అటు పాండవులు ఏం చేశారు? ముందే 7 నియమించారు కదా. ఇంకొక ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. ఆ 7 ఎవరో మీకు తెలియాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు ఎపిసోడ్ వినండి. ఇంతకుముందు ఎపిసోడ్ వాళ్ళందరికీ పైన దృష్టద్యుమ్నుడిని పెట్టాడు కదా ముఖ్య సైన్యాధికారిగా. అతనికి పైన అధిపతిగా, యుద్ధానికి అధిపతిగా సవ్యసాచి అర్జునుడిని పెట్టాడు. అంటే సర్వసైన్యాధిపతికి అధిపతి అర్జునుడు. అయితే సాధారణంగా ఇక్కడితో ఆగిపోతుంది. ఈయన ధర్మరాజు గారు అర్జునుడంతటి వాడికి కూడా అధిపతిగా కృష్ణుడిని పెట్టాడు. అంటే కంప్లీట్ కృష్ణుడి అండర్ ఉంది. అంటే ఆదేశాలు జారీ చేశాడు 7 అక్షౌహిణీల వాళ్ళకి. ఎవరెవరి మాట వినాలో అంతా చెప్పి మనం అందరం కృష్ణుడి మాట విందాం. ఇలా సెట్ చేశాడు. ఇలా సెట్ చేసుకుని ఉన్న శిబిరానికి బలరాముడు వచ్చాడు, కృష్ణుడి అన్నయ్య.
శ్రీకృష్ణుల వారు అన్నయ్య గారు బలరాముల వారు వచ్చారు. ఆ బలరాముడితో పాటు అక్రూరుడు, సాంబుడు, ఉద్ధవుడు, ప్రద్యుమ్నుడు, చారుదేష్ణుడు, ఇలా వృష్ణివంశం వాళ్ళందరూ వచ్చారు. యుధిష్ఠిరుడు ఆనందంతో ఒక్కసారి లేచి నిలబడి ఆయన్ని సత్కరించాడు. జరగబోయే మహాయుద్ధం చాలా భయంకరంగా ఉంటుందని, అందులో అందరూ క్షేమంగా ఉండాలని బలరాముడు ఆశించాడు. ఆయన మాటలు అలా మొదలుపెట్టాడు. యుద్ధం పూర్తయ్యాక మీ అందరినీ నేను ఇలాగే చూడాలనుకుంటున్నానయ్యా అని చెప్పాడు ధర్మరాజుతో. అప్పుడు పక్కనే అర్జునుడు ఉన్నాడు. ఒకలాగా చూస్తూ బలరాముడు అన్నాడు, నేను నా తమ్ముడికి ఎప్పుడు ఒకటే చెప్తా, బంధువులందరి పట్ల సమాన భావం పాటించరా కృష్ణ, అందరినీ ఒకేలా ప్రేమించు అని చెప్తా. కానీ ఇదిగో ఈ ధనుంజయుడంటే విపరీతమైన ప్రేమ కృష్ణుడికి. అంత ప్రేమ మమకారాన్ని పొంది ఎప్పుడూ ఆవు వెనక దూడలా తనతోనే ఉండాలని తిరుగుతుంటాడు. నిజానికి కృష్ణుడు దూడ కాదు, కృష్ణుడే ఆవు. సరే అందుకని ఇదిగో ఇప్పుడిక్కడ మీ వైపు ఉన్నాడు కృష్ణుడు, వద్దని చెప్పినా వినట్లేదు అని అర్జునుడి వెనక అలాగే చూస్తున్నాడు. ఎందుకు ఆ అర్జునుడి వెనకే కృష్ణుడు మౌనంగా అలా సగం దాక్కుని ఉన్నాడు, ఈయన తిట్టేస్తున్నాడని. వాళ్ళిద్దరినీ చూస్తూ అన్నాడు బలరాముడు ఆ మాట, తిడుతున్నట్లు, చిన్నగా మందలిస్తున్నట్లు. కృష్ణుడు ఏంటంటే బలరాముడికి నచ్చింది చేయడు, ఆయనకి నచ్చిందే చేస్తాడు. కాకపోతే బలరాముణ్ణి చాలా ప్రేమిస్తాడు, గౌరవిస్తాడు. కానీ ఆయనకి తెలియని విషయాల్లో ఆయనకి సీన్ ఇవ్వడు. అంటే నీకు తెలియదులే అన్నయ్య ఊరుకో అని చెప్పి ఆయనకు నచ్చింది చేసిన తర్వాత మంచి చేసుకుంటాడు. బలరాముడికి కూడా కృష్ణుడు అంటే ప్రేమ కాబట్టి ఏమీ అనలేడు. కానీ కృష్ణుడు గారు మాత్రం నచ్చిందే చేస్తారు, బలరాముడే అడ్జస్ట్ అవ్వాలి. ఇంకా బలరాముడు అదే అంటాడు, ఈ యుద్ధంలో పాండవులకే జయం లభిస్తుందని నా అభిప్రాయం. మీ వైపు ధర్మము, దామోదరుడు ఇద్దరూ ఉన్నారు. నాకైతే ఇద్దరూ సమానమేనయ్యా నిజానికి. కానీ కృష్ణుడిటున్నాడు కనుక నేను కూడా ఇటున్నట్లే. ఎందుకంటే వాణ్ణి వదిలి నేను వేరే చోట ఉండలేను. నా మనసు ఇంకా వేరే దాన్ని ఇష్టపడదు. కృష్ణుడు ఏది ఇష్టపడితే అంతే. కోపం తెప్పించినా వాడు చెప్పిందే నాకు చేయాలనిపిస్తుంది, వేరేలా నేను చేయలేను. మరి అదే మాయ అంటే. బలరాముడు అలా అన్నాడు అని భీముణ్ణి చూస్తూ అన్నాడు, రే భీమా, నువ్వు దుర్యోధనుడు ఇద్దరూ నా శిష్యులే. ఇద్దరి పట్ల నాకు సమానమైన ప్రేమ ఉంది కనుక ఈ యుద్ధం నేను చూడలేనయ్యా. సరస్వతీ నదీ తీరంలో తీర్థయాత్రలకు వెళ్ళిపోతాను, స్వస్తి అని చెప్పి ఆ బలదేవుడు వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోగానే మరొక వ్యక్తి వచ్చాడు అక్కడికి. ఇంట్రెస్టింగ్లీ గొప్ప యశస్సు కలవాడు, గొప్ప గర్వం కలవాడు, భోజవంశీయుడు, ఇంద్రుడికి చెలికాడు, హిరణ్యరోముడు అన్న పేరున్న భీష్మకుడి కొడుకు. ఎవరు? రుక్మి వచ్చాడు. ఎవరు? రుక్మిణీదేవికి తమ్ముడు, అన్నయ్య. ఆయన వచ్చాడనమాట. రుక్మి అనగానే అందరూ నిజానికి సినిమాల్లో చూసి మామూలుగా కథపరంగా కృష్ణుడు మరి అవమానం చేశాడు కదా, వాడు పెద్ద వేస్ట్ ఫెలో అనుకుంటాం. కానీ అతను గంధమాదన పర్వతం మీద ఒక కింపురుషుడి దగ్గర ధనుర్వేదం మొత్తం అభ్యసించాడు. గాంధీవంతో సమానమైన విజయం అనే ధనస్సుని ఇంద్రుడి దగ్గర నుంచి పొందాడు. మీరు అదేంటండి విజయం కర్ణుడిది కదా అనకండి, ముందుకెళ్ళాక తెలుస్తుంది దాని అసలు విషయం. మీకు ఒకవేళ తెలిస్తే కామెంట్లో చెప్పండి. అయితే పినాకము, సారంగము, గాంధీవము ఈ మూడు కూడా దేవతల వీటిల్లో, దేవుళ్ళ వీటిల్లో, దేవతల వీటిల్లో గొప్ప గొప్ప ధనస్సులు. వీటి తర్వాత విజయం అన్నది గొప్ప ధనస్సు. అందుకనే కృష్ణుడు నిజంగా రుక్మిణిని తీసుకెళ్ళిపోతుంటే ఈయన గారు నా దగ్గర ఇంత పెద్ద ధనస్సు ఉంది, నన్నెవడరా ఓడించేదని చెప్పి కృష్ణుడి వెంటపడి ఓడించే ప్రయత్నం చేశాడు. శస్త్రాస్త్రాలన్నీ ఉన్నాయి కానీ కృష్ణుడిని ఓడిద్దామంటే ఎలా? కృష్ణుడే అతన్ని ఓడించి, తెలుసు కదా, సగం గుండు గీసి సగం మీసం తీసి రుక్మిణీదేవి ప్రాధేయపడితే ప్రాణాలతో విడిచిపెట్టాడు. కాకపోతే అప్పటి నుంచి కృష్ణుడు అంటే కోపం ఉంటుంది కదా, మరి హేట్ చేయడు కానీ కోపం. చెల్లెలి భర్త కదా, హేట్ చేయడు కానీ కోపం ఆయనకి. కృష్ణుడి కన్నా గొప్ప అనిపించుకోవాలి ఏదోటి చేసి. ఒకటి అది. రెండు, అర్జునుడు అంటే చాలా గౌరవం, ఇష్టం. అందుకని ఒక అక్షౌహిణి సేనని తీసుకెళ్ళి పాండవుల శిబిరం బయట ఉంచాడు. నిజానికి
ఇక్కడ 7 అక్కడ 11 అని తేలిపోయినాక పాండవులకి 7+1 8 అయ్యే అవకాశం వస్తే ఎంత గొప్ప ఛాన్స్ అది, ఎంత గొప్ప అవకాశం. చూసిన వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు, ఎవడు వీడు గొప్ప వీరుడు రుక్మి ఎలా వచ్చాడేంటి అని. యుధిష్ఠిరుడు చాలా ప్రీతితో, మరి కృష్ణుడి బావమరిది కదా, ఎదురేగి స్వాగతం పలికాడు. రుక్మి కూడా చాలా గౌరవంగా ఆతిథ్యం అయితే తీసుకున్నాడు. కానీ లోపలికి వెళ్ళగానే అర్జునుడిని చూశాడు. అర్జునుడికి ఏంటంటే అర్జునుడు అంటే ఈయనకి ఇష్టం, కానీ కాస్త అభిమానం ఎక్కువైపోయేలాగా మన సినిమా హీరోలను అభిమానించినట్టు అలిగాడు. కోపం వచ్చింది. ఎందుకు నన్ను అడగకుండా నువ్వు కృష్ణుడి సాయం అడిగావేంటి, నేనుండగా నువ్వు కృష్ణుడిని ఎందుకు కోరావు అని గర్వంతో నేరుగా అర్జునుడితో అన్నాడు. ధర్మరాజుతో కాదు, ఎందుకంటే ఎవరన్నా వస్తే సాధారణంగా ముందు ధర్మరాజుల వారితో మాట్లాడతారు పెద్ద ఆయన. సో నేరుగా వచ్చి రాజుతో కాకుండా వేరేవాడు ఎవరితో మాట్లాడడం చాలా ఇన్సల్ట్. ఈ రుక్మి అది చేశాడు. అర్జున, నీకు భయం ఉంటే నేను నీకు యుద్ధంలో సాయం చేస్తాను, నేనున్నాను చూడు, ఒక అక్షౌహిణి సైన్యాన్ని తెచ్చాను, నీ శత్రువుల్ని చిత్తు చిత్తు చేద్దాం మన ఇద్దరం కలిసి, వేరే ఎవరి సాయం అక్కర్లేదు మనకి అని కృష్ణుడిని ఒకలాగా చూస్తూ అన్నాడు. నాతో సమానమైన పరాక్రమం ఎవ్వరికీ లేదు, అసలు ఆ ద్రోణ, కృప, భీష్మాది వీరులు నా ముందు నిలవలేరు, పనికిమాలిన వాళ్ళందరూ. అర్జునుడు విన్నాడు. ఆయనకి మిక్స్డ్ ఫీలింగ్స్. మొదటిది ధర్మరాజుతో మాట్లాడలా, నచ్చలేదు ఆయనకి, మర్యాద ఇవ్వలేదు, అన్నగారికి మర్యాద ఇవ్వలేదు. 2 కృష్ణుడు అంటే ఇష్టం లేదు. 3 ద్రోణుణ్ణి భీష్ముణ్ణి అంటున్నావేంట్రా నువ్వు, మేము కొట్టుకుంటాం కానీ నువ్వేంట్రోయ్ అన్నట్లు అన్నీ చూసి. కానీ అర్జునుడు లేచి రుక్మితో చాలా ప్రేమగా మర్యాదగా మాట్లాడాడు. అదే చెప్తున్నా, అర్జునుడి మాట కృష్ణుడి మాటలానే ఉంటుందనేది ఊరికే కాదు. ఏమన్నాడు ఆయన, ముందు మా అన్నగారు రాజు, ఆయనతో మాట్లాడకుండా నాతో మాట్లాడేంట్రా ఏమనలేదు. రుక్మితో ఏమన్నాడంటే, రాకుమారా, కురువంశంలో పుట్టా, పాండురాజు కొడుకుని, గాంధీవం చేతపట్టి తిరుగుతుంటా, నేను భయం వేసినా కూడా బయటికి చెప్పకూడదు కదా, ఎందుకంటే వాడు రాగానే ఏమన్నాడు, అర్జున నీకు భయం వేస్తే నేను సాయం చేస్తా కదా అన్నాడు. అంటే అర్జునుడు భయపడుతున్నాడని వాడే అజ్యూమ్ చేసేసుకున్నాడు. కాబట్టి నాకేం భయం అన్నట్టు మాట్లాడు. ఈయన హుందాతనం ఏంది కదా, ఈయన ఏమంటాడు, భయమేలే కాకపోతే బయటికి చెప్పట్లేదు, దానికి కారణం ఉంది అంటూ. ఆయన సర్లే నీవు ఇప్పుడన్నా వచ్చావు, సంతోషం రుక్మి, ఘోషయాత్రలో గంధర్వులతో యుద్ధం చేశానే, ఆనాడు నీలాంటి వాడు సాయం లేక ఏదోలే గెలిచేశా. అంటే అప్పుడు నేను గెలిచారా, నువ్వు ఎక్కడున్నావు పెద్ద, నీ సాయం నాకు కావాలా అని. కాండవవన దహనం అప్పుడు ఇంద్రుడి సైన్యంతో యుద్ధం చేశా, ఆనాడు నిజంగా నీలాంటి వాడు తోడుంటే బాగుండేది. అయ్యో, 3 కోట్ల నివాత కవచులు కాలకేయులు కలిసి వస్తే నీ సాయం లేదు గనక ఏదో అలా గెలిచేశా, అదే ఉండుంటేనా అంతెందుకు, ఇప్పుడు ఇదే ఈ కురుసేనని చూడు, మొన్నే విరాట భూములపై నీవు లేక ఒక్కడిని గెలిచేశా, నువ్వు ఉండుంటే బాగుండేది చూసేవాడివి. ఇప్పుడు ఈ యుద్ధానికి నాకు భయం వేస్తోంది, కానీ ఇన్ని చోట్ల గెలిచా కదా, ఇప్పుడు నేను భయం వేస్తుందని బయటికి చెప్పుకోకూడదు. ఇంద్రుణ్ణి పూజిస్తుంటా, శివుణ్ణి పూజిస్తుంటా, నా ప్రాణం కృష్ణుణ్ణి పూజిస్తుంటా, ఇంతమందితో పాటు నా గురువు ద్రోణుణ్ణి పూజిస్తా. ఇంతమంది దీవెనలుండి కూడా భయం వేస్తోందని చెప్పుకోలేను కదా రుక్మి, కనుక ఇప్పుడు కూడా నేను నీ సాయం తీసుకోకూడదు. అందుకని రాకుమారా, నువ్వు వెళ్ళిరా అని చాలా అందంగా సెటైరికల్గా చెప్పాడు. రుక్మి కృష్ణుడి కేసి చూశాడు. అర్థమైంది, అర్జునుడి పరాచకం అర్థమైంది ఆయనకి. కృష్ణుడు నవ్వు ఆపుకుంటున్నట్లు ఆపుకున్నాడు. బాగా అయిందా అని కోపం వచ్చింది రుక్మికి. కోపం వచ్చి ఏం చేశాడు, అంతే వెంటనే అంత సైన్యాన్ని తీసుకుని నేరుగా దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళాడు. నిజానికి మీరు ఆలోచించండి, పాండవుల తరపున ఇది చాలా ఫెయిల్యూర్ మూవ్ కదా, చాలా తప్పటడుగు కదా. అటు వెళ్ళిపోతే అటు 12 అయిపోదు. కానీ 12 అక్షౌహిణీలైనా ఏమైనా సరే హుందాగా మర్యాద ఇవ్వని ఆప్తులు, స్నేహితులు పాండవులకు అక్కర్లేదు. 2 కృష్ణుణ్ణి అవమానించేవాడు నాకు మంచి చేసినా నాకు అక్కర్లేదు.
ఆ సైన్యాన్ని తీసుకుని ఆ రుక్మి నేరుగా దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళాడా? విచిత్రం. అక్షౌహిణి సైన్యం వస్తున్న దుర్యోధనుడు కూడా వాడిని పొమ్మన్నాడు. ఒకటి, నాకు అవసరం లేదు 11 ఉన్నాయని. 2, బేసిక్గా మనోడిని ఇద్దరూ రిజెక్ట్ చేశారు. వీడు ఎంత వీరుడైనా సరే, ఎంత సైన్యం ఉన్నా సరే వద్దంటున్నారంటే వీడు ఎంత వెధవో కదా. కనుక మొత్తానికి బలరాముడు, రుక్మి ఇద్దరూ కూడా యుద్ధం నుండి వేరువేరు కారణాల వల్ల తప్పుకున్నారు. సో ఇవాళ ఎపిసోడ్లో ఈ 2 అంశాలు చెప్పుకున్నాం. తర్వాత ఏం జరుగుతుంది? చాలా విచిత్రంగా మరొక రాయబారం జరగబోతోంది. అది ఎవరిదో తెలిస్తే కామెంట్లో చెప్పండి, లేకపోతే అతి త్వరలో నేనే చెప్తా. మళ్ళీ కలుద్దాం. సెలవు.